ఎప్పుడైతే అడుగు లోపల రంగ ఇద్దరు భార్య భర్తలు సంగి పూజలు చేస్తున్నారు. అటువంటి నిలబడ్డారు నారాలయం శివుడికి పూజలు చేస్తున్నారు. ఇద్దరు భార్య భర్తలు బండ్లు పట్టుకొని ఇక్కడ బండ్లు పట్టుకొని కోరి కోరి కట్టి కొబ్బరి వెళ్ళి మళ్ళా గుళ్ళ కట్టుకున్నారు. గుళ్ళ వాళ్ళు పూజలు పడుతున్నారే. కొబ్బరి వెళ్ళి గుళ్ళల్లో ఆడబట్టి ఇద్దరు భార్య భర్తలు తవసలు పట్టిండ్రు. కట్టలేదు ఆడికల్ని కనబడి ఇప్పుడు నాగబండ కొట్టుకొని కనబడి ఇప్పుడు గడిబండ కొట్టుకొని ఎర్రైన గుళ్ళు ఎవరివాడ గుళ్ళ కట్టిండ్రు. ఎవరివాడ గుళ్ళలో ఆడబట్టి ఇప్పుడు ఎవరివాడ రాజాన్ని మెచ్చి వాళ్ళకి సంతాన బలవాడు కట్టలేదు. అప్పటికని ఇప్పటికైనా అన్నారు దాన ధర్మం చేయకుండా ధర్మపురి అటువంటి నరసన్న గుళ్ళ పోవాలన్నారు. గంగలో స్నానాలు చేసినాడు. ఇద్దరు భార్య భర్తలు గుళ్ళ పూజలు పట్టినారు. ధర్మపురి నరసన్న మెచ్చి వాళ్ళకి సంతాన బలవాడు తిరిగి తిరిగి నాగ బండ్లలో ఉన్నదను అటువంటి గడి బండ్లలో ఉన్నదని ఒడిచిపోతున్నది. ఎందుకయ్యే దేవుడు అతను అటువంటి బిడ్డ గర్భాన కొడుకు సంతాన బలం ఉంది, బిడ్డ సంతాన బలం ఉందని ఎవరు చెప్తలేరు. కామన్లు పట్టుకొని అడుగు లోపల వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అడుగులో నాగబండ్లు కొట్టుకొని గర్భాలు కొట్టుకొని ఇద్దరు భార్య భర్తలు ఎప్పుడైతే వెళ్ళిపోతున్నారు. అడుగు లోపల వెళ్ళిపోగా అటువంటి 12 ఏళ్ళ నాటి పార్వతి కూడా ఒకరు కనిపించింది. మరి ఎప్పుడైతే దేవుడు కనబట్టి అమెరికా మహారాజు పార్వతి దేవి ఏమంటున్నది, నాదా మనం అటువంటి ఎప్పుడు కూరగాయల దేవతల పూజ చేసుకుంటే మనం వెళ్ళిపోతున్నాం. మరి 12 ఏళ్ళ నాటి పార్వతి గుడి అడుగు లోపల కనిపిస్తుంది. ఇక్కడ మనం దౌతులు పడదామయ్యా. ఇక్కడ నాదా ప్రాణేశ్వర మనము తిరుపతి తీరంగం పోవాలండి. మానంది కాశీ కైలాసం జగన్నాథపురం కాడికెళ్ళి తిరుకుంటా మనం వెళ్ళిపోతా ఉన్నాం. అంటే మటలు వేసి అన్ని పూజలు చేసినాము. నేను వంట రాయి పూజలు చేసినాము. వంటలు చూసి భగవంతుడు వచ్చి రాయి చూసి రాయి గంట వచ్చినాము. నాదా ఇది నా ఏ దేవుడు మనకు సంతాన మనం ఓడిగట్టలేదు. రాదు ఈ అడవి లోపల మనం ఎనకకు మర్చిపోతూ ఉంటే నాదా ప్రాణేశ్వర ఈ అడవి లోపల అక్కడ
అక్కడ ఏమన్నా నీకు కనిపిస్తున్నాయా? అక్కడ కనిపించేటోళ్ళు బండి మీద ఉన్నాడు ఒక పెద్దవాడు కనిపిస్తున్నాడు. బండి మీద కూర్చున్నా ఆయన నీకు బాగా కావాలి, నాకేమో అన్న కావాలి. ఎట్లా వారికి అక్కడ ఉన్న వాళ్ళని చూడు అంటే ఏమన్నట్టు వాళ్ళ దగ్గర మరి బండి మీద కూర్చున్నా కన్నా తెలు మోటార్ లేదంటే నాదా నీకు అక్కడ కనిపించేది కనబడి 12 నాటి పాడబడ్డ గుడి అక్కడ కనిపిస్తున్నాయి. ఆ గుడిలో 12 ఏళ్ళ నాటి పాడబడ్డ గుడి మరి ఆ యొక్క గుడి ఉన్నది. గుళ్ళ దగ్గరికి పోయి ఆ యొక్క గుళ్ళె మనం పూజని పట్టినట్టు ఉంటే ఎందుకన్నా గుడ్డు మెచ్చి సంతాన ఫలము ఊరికి అత్తడు కావచ్చు. మనకి ఎక్కడ దొరకని సంతాన పనులు తినే పాడబడ్డ గుళ్ళ దొరుకుతుందట. దొరకాలి మరి ఎట్లా దొరుకుతుంది చెప్పు? ఎట్లా దొరుకుతుందంటే దీని మొందన దేంపై ఇంటికత్తే నమ్మదాగి ఇళ్ళకి కలవండి. ఇంత దేవుడు మంచిగా అయితే బయట దేవుళ్ళకి మొక్కుతాం మనం. ఇంత దేవుడి కంటే మొన్ననే నువ్వు అంటే శుక్రాచార్యుడికి వేసిన, మొన్ననే మరణ పట్టం వేసిన, మొన్ననే ఏదో పని చేసిన, ఈ ఆకిల్ చేసిన, తిరేగడ్డ వేసిన, ఇక మాకల పిల్లలకి వచ్చిన, ఇంకేం చేయాలి చెప్పి దాన్ని కొడుక మైసమ్మకి వేసినాము, శుక్లార్జానికి ఎత్తుకున్నాము, మార్గమ్మకి వేసినాము, కోసమ్మకి వేసినాము, అన్ని దేవుళ్ళకి వేసినామంటే ఇంట్లో దేవుడు మంచిగా అదే కొడుక నీకు లేకండి నువ్వు మంచిగా నేను కనుకపోనా చెట్టతో మనకి చూపుగా ఉన్నావు. నువ్వు ఏమిడుకున్నావు ఏం చేస్తావు? నమ్మది అవుతా చెల్లెగరం అంటాడు. ఇంకా ఊళ్ళో నా సౌతులు మా పోరగలు పోతలేదు, పోరగలు పోతే నన్ను పట్టుకునేది వాటి వీరికేం చెప్పాలి గీత అయితే నేను పొద్దున్నాక పోతున్నా, ఆకేస కాడ పుల్లేస కాడ స్పీడర్ ఎత్తున్నా. ఇక ఇంటికి వచ్చే వరకల్లా నా దేవుడికి మొత్తం మిసలే ఉండే. ఇక నేను పోయి వాటి కూడా నా మీద వాటి చచ్చి మరి ఇదే కూడా అయితే ఇదే మరి అవునయ్యా. దండారం సట్టి సంక్రాంతి వచ్చిన కాడికి వెళ్ళి ఆదివారం బుధవారం ఎప్పుడు పబ్లికే ఉండే. ఆ ఇళ్ళ రాత్రి ఆఖరి రోజు 5 గుండాలు జరిగాయి. ఈ మొన్న చెప్పాలి ఆయన ఇంటికి పట్టకపోతే గుళ్ళ ముందు. అయితే ఊరెళ్ళి పోతేనేమో వీడికెళ్ళి ఆడదాకా లైన్ ఉంది, మరి ధర్మపురి పోతే వీడికి వెళ్ళి అక్కడ దాకా లైన్ ఉంది, మరి ఎమ్మవాడ గుళ్ళలో పోతే 2 లైన్లు ఉన్నాయి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక దేవుడా నాదికయ్యుడు, దేవుడా నాదికయ్యుడు అని చెప్పి ఇక మొత్తం మొక్కినోలే మొక్కుడు. దేవుడా నేను మంచిగా ఉండాలి, దేవుడా నా పిల్లలు మంచిగా ఉండాలి, దేవుడా నా మొగడు మంచిగా ఉండాలి. అయితే మొగళ్ళు అయిన లేవో దేవుడా నా భార్య నేను అందరం మంచిగా ఉండాలి. ఇక ఆడోళ్ళు అయిన లేవో దేవుడా నా మొగడు అందరం మేము మంచిగా ఉండాలి. ఇక మొక్కిందే మొక్కుడు ఆఖరికి మనం పోతుంది. లాస్ట్ కు మనం పోయినాక దేవుడు మనం మొక్కిన్నాడా విన్నాడా ఆయన అయితే ఆ గుళ్ళ సంతానం దొరకాయి. నేను ముందు బుద్ధగా కాబట్టి నావలికి ఎప్పుడు కాట కొడితే అప్పుడు లేపుతాడు. ఆయనది సంపెత్తిపోయింది. ఈ పాడుబడ్డ గుళ్ళ మైసూరు భార్య భర్తలు ఉన్న పాడుబడ్డ గుళ్ళ కాడ మనం భార్య భర్తలు పట్టినట్టు ఉంటే సంతానము దొరికే లేకపోతే అదే లింగం కాడ మన యొక్క పత్రిక చిన్న మూలే మన అటువంటి మన శిశు పట్టుకోవాలి వెళ్ళిపోదాం. ఇది ఒక 12 నెలల నాటి పాడబడ్డ గుడి లోపల పిక్కల పీతిలో అంటే పిక్కల వంటి ఉన్నాయి, నక్కల పీతిలో అంటే నడుమంటి ఉన్నాయి, పీతిలో అంటే కాళ్ళ వంటి ఉన్నాయి. ఎప్పుడే దేవుడు అటువంటి పాడవతము ఎడమ బంధు గుళ్ళు ఊడి ఏడుగుల సవారు పడ్డది, కుడి బంధు గుళ్ళు ఊడి గడవంటి పురాల శోభ పడ్డది. దేవుడు పాడబడ్డ గుళ్ళ కాడికి వచ్చినారు. నక్కల పీతిలో ఉంటే నడుమంటి, కాకుల పీతిలో ఉంటే కాలం ఎప్పుడైతే అలవాటి పిట్ట పీతులు ఎత్తిపోసిండ్రు.
ఇట్టపీతులు ఎత్తిపోతున్నాడు కడవంటి ఇవుడు అన్ని నిజంగా ఎప్పుడైతే ఇవుడు ఒక బంగారు ఒక రాజలింగం దొరికింది వాళ్ళకు రాజలింగం చేతులు పట్టుకుంటే దగా 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 మెరుస్తున్నది ఆ బాలవతం ఏమంటున్నది ప్రాణేశ్వర దొరుకుతానేమో ఇదే రాజలింగం కాడ మనకు పాము దొరకాలి దొరుకుతానేమో ఇదే గుళ్ళలో మనకు సంతాన పదం దొరకాలి లేకపోతే ఇక్కడే మన ప్రాణం వెళ్ళిపోవాలి తప్పకుండా నేను ఇదే గుడి లోపల వంటి ఒక బిడ్డని అన్నదాన్ని కావాలి కొడుకు అన్నదానటువంటి ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు మనవంటి ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు గుండంలో దానం చేస్తున్నారు ఆ గుడినంత శుభ్రం చేస్తున్నారు మనం ఇద్దరం వెళ్ళిపోవాలి ఆ యొక్క గుడి కాడ ఒక కోనేరు ఉంటది ఆ కోనేరులో స్నానం చేసి బ్రహ్మములు వేసుకొని మన ఇద్దరము అటువంటి గుళ్ళలో కూడా పూజలు కట్టాలన్నారా అర్థమా లేకపోతే దీన్నేమంటావా మరి మనము ఇవ్వడానికి నాదా తిరుక్కుంటా 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 కొమరెల్లి కొండగట్టు వెమ్లవాడ ధరంపూరి రాజన్న గుళ్ళు తిరుక్కుంటా వచ్చినాము కాబట్టి ఒక గుళ్ళకాడ మరి కుక్కల పీచులు ఎత్తిపోసినాము నక్కల పీచులు ఎత్తిపోసినాక మనం తడిబట్ట స్నానం చేసి భార్య భర్తనము అటువంటి కోనెట్ల స్నానం చేసి బ్రహ్మములు లేచుకొని మనం తపస్సు పట్టినట్టు ఉంటే ఏ దేవుని కన్నా మొరపుట్టి మనం సంతాన పల్లి మోడిగడతాడు కొంత ముందు నువ్వు వేరే కాలంలో గుడి 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 ఆ గుళ్ళలో స్నానం చేయవాళ్ళవు ఆ గుళ్ళ పూజలు పట్టవాళ్ళవు నేను మొక్కిందే మొక్కుడు రాగిన కాడ రాకుడే రాకుడు గీకుడే గీకుడు రాగి నా మొక్కుడు లేదా వస్తలేదు ఇక నీ ఇష్టం నీ బుద్ధి చేతనేమో గుళ్ళ పూజ నువ్వే పట్టుకో నేను వెనక గుడికి పోయి వండుకుంటా ఇక నువ్వు ఇక్కడ రాకపోయినా అనుకో ఇక లింగానం దొరకపోయినా గుళ్ళ పూజ లింగాన్ని ఏమంటాడు అవునే నీ భర్తడిది అంటే నేనంటే ఇగో లింగన నా భర్త చచ్చిపోయిండు ముంద పెట్టినాము గోరి కట్టాం గోరికి సున్న వేసినాం అని చెప్తాను గీడ కత్తి కింద మాట నేననుకోవాలి ఇక మొక్కిన కాడ మొక్కుడు రాగిన కాడ రాకుడు నీ కూడా నేను గత పట్టబడతా లేకపోతే ఇవాళ రేపు ఆడలకి ఫ్రీ బస్ అయింది ఆడలకు 4,000 పెంచిస్తాను దేనికైనా ఆడల పెత్తనం ఉన్నది నేను ముందే మహిళా మండలం ప్రెసిడెంట్ని ఈ ఎద్దంటే ఆడలంతా నాయమట్లే ఉంటారు బాగా మీది కట్టి కడవండి ఎప్పుడైతే ఇరువాగ్రమే నోటుపడుతున్నారు ఇద్దరు భార్య మేమందు పరమాత్మ
బాబా ఏంటిది ఎవరు చెప్తలేరు అమ్మవారు బాలవతమ్మ ప్రాణేశ్వర మనం సంవత్సరం వచ్చినాము ఏ దేవుడు వస్తలేడు మనకు సంతాన బలం ఇస్తలేడు నాదో చేత పట్టింది రాజలింగం చేత పట్టి పర్వతమ్మ కొమ్ము లోపల వండుకున్నాడు పరమాత్ముడు దేవతంగమయ్యా ఇద్దరు భార్య భర్తలు అటువంటి ఆ యొక్క గుళ్ళకాడ ఏనాడు తపస్సులు పట్టినారే తపస్సులు పట్టిన రాజు అటువంటి ఒక గడియ రెండు గడియలు మూడు గడియలు మూడు 6 గడియలు 6 3 ఏనాడు 9 గడియలు బాలవాదిదేవి మాయమ్మో యొక్క రాజలింగం దగ్గర కలకల కన్నీరు తీస్తున్నారు దేవా అమ్మవారి కన్నీరు ఇక్కడ కాదు ఎక్కడ కాదు శివుడు ఉంటే శివులకు ఏనాడు కన్నీరు మాల వచ్చిందో కన్నీరు మాల వందిన సవకాలం లోపల ఏడమల ఇంటి కన్నా వాడుకున్న బంగారు కన్ను నోట్ల చెత్తి కన్ను కట్ట కాయలు నడుపుల పట్టుకొని మూడు కొమ్మలు శివుల ముప్ప వట్ట పట్టుకొని దేవా జంగమాయుడు పూరి పట్ల మీద ప్రపంచం వెళుతున్నాడు పట్ల వెళుతున్నాడు అమ్మవారు కన్నీరు కిరాణం ఉమ్మలేదు దచ్చినారం మెడవలేదు మన జడ చెప్పలేదు మాయమ్మో వానలేని గట్టి పీడు ఊరుతున్నది దేవా జంగమయ్య బంగారు లింగాల చెల్లగప్పుకున్నాడు ఆ యొక్క బంగారు లింగాల చెల్లగర్త ఉన్నదమ్మా మరి కొంత కన్నీరు దేవా జంగమాది గుడ్డ ముందట మరి కారిన కన్నీరు కావలైపోతున్నది కొంత కన్నీరు నాగన జ్యోతి వెలుగుతున్నది
శివల్ల పూరి పట్టం లోపల వలపల విట్టుదేవుడు ద్రాపడ బ్రహ్మాండమూర్తి జ్ఞానమూర్తి సుజ్ఞానమూర్తి 6 కోట్ల గయ్యలు 3 కోట్ల ముళ్ళు అంగలింగాలు మాతర మంత్రమాయము రాజా పరిపాలన చేస్తూ ఉన్నారు దేవా తమ్ముడా బ్రహ్మదేవ ఉత్తరాన ఉరుమలేదు దక్షిణ మెలవలేదు పడమట జాడ చెప్ప వెయ్యలేదు తమ్ముడా బ్రహ్మదేవో పిడుగు మన మీద గుచ్చిపోతూ ఉంది తమ్ముడా ఇది మరి పాలివాని కన్నీరా పగవాని కన్నీరా తుండి దుష్మాని ఎవరి కన్నీరు గోదున్న కన్నీరా గొడ్డున్న కన్నీరా అన్నం ఉన్న కన్నీరా అన్నం లేని కన్నీరా ఇల్లు కాలిపోతూ ఉన్నదా లేనోని మరి కొంపకు ఏమన్నా అగ్గి కలిగిపోతున్నదా మరి 10 పన్న ఏమన్నా వరకు అల్లం కలపల విట్టదేవుడు దాపల బ్రహ్మాండమూర్తి ఏమంట ఉన్నారు తమ్ముడా ఓరి బండామూర్తి తమ్ముడా కుక్కమూర్తి నీ అవ్వ బండామూర్తి కాదే బ్రహ్మమూర్తి ఆరి తమ్ముడా ఉత్తరాన ఉరువులేదు దక్షిణాన మెరుపులేదు పడమట సాటితో చెప్పేయలేదు ముత్యాలవాన ముందు గురువలే బాలివాని కన్నీరా భగవాని కన్నీరా ఇత్తుడు కన్నీరా శత్రుడు కన్నీరా అంటే బొట్టువా కన్నీరా గోదరు కన్నీరా తమ్ముడా భద్రవారు ఏమన్నాడు దేవదేవుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు అయ్యో అటువంటి అన్నయ్య ఈడుకు పెద్ద జోడుకు పెద్ద కథకు పెద్ద కంట్రాలు పెద్ద సచ్చిన వారికి సరుకులు ఇస్తున్నావు బతుకున్న వారికి మోక్షాలు ఇస్తున్నావు అన్ని నీకు ఎరగాలని మాకు ఎరగలేదు అన్నారు బ్రహ్మదేవుడు తప్పించుకున్నాడు దేవుడు అదే ప్రకారంగా అయ్యో అన్నయ్య అన్ని నీకు ఎరగాలని మాకే ఎరగలేదు అన్నారు అప్పుడు 3 పనుల వారు 3 ఈశ్వరుడు దేవజంగమయ్యా అందరూ చేసిండు కిందెల లోకాలు మీదల లోకాలు మచ్చలోకం మాయలోకం అగలోకం జగలోకం అతల ఇతర నేపాల భూపాల కిందెల లోకాలు మీదల లోకాలు నాట్య లోకం చూసిండు లోకం చూసిండు లోకం చూసిండు అయ్యో ఇక్కడ కాదు అక్కడ కాదు అమెరికా దూర పట్నం రాజా అమెరికా మహారాజు తమ్ముడా ఇక్కడ కాదు అక్కడ కాదు ఇప్పుడు అమెరికా సూర పట్నం మీద వాడు రాజా అమెరికా మహారాజు భార్య ఆడ మీద పార్వతమ్మ ఇద్దరు భార్య భర్తలు కనబడి 7 నాగబండ్లు కట్టుకొని 7 గర్భంలు కట్టుకొని కొడుకుల కొరకు కొత్తగా కష్టపడుతున్నారు కనబడి బిడ్డలతోటి కనబడి ఇప్పుడు వాళ్ళ బాబు కష్టపడుతున్నారు కొడుకులు లేక కొంత కష్టపడుతున్నారు బిడ్డలు కష్టపడుతున్నారు వాళ్ళకు సంతాన బలం లేదు వాళ్ళకు సంతాన బలం ఉంది కానీ ఇప్పుడు కాదు వాళ్ళు 7 నాగబండ్లు 7 గడబండ్లు కొట్టుకొని వచ్చిర్రు ఎప్పటి రోజు బండ్లు కొట్టుకొని ఇంటికి పోయి రాజా అమెరికా మహారాజు 5 కోకలు పట్టుకొని 5 ఖర్జర పళ్ళు పట్టుకొని 5 పట్టుకొని 5 డబ్బులు పట్టుకొని మళ్ళీ